జనసేన పొత్తుకు రాబోవు స్థానిక ఎన్నికలు అగ్ని పరీక్షను పెట్టబోతున్నాయా? రెండు పార్టీల మధ్య సీట్ షేరింగ్ అంశం క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులకు దారితీయబోతోంది? కూటమి పార్టీలతో సంబంధం లేకుండా లోకేష్ మనం 80%, జనసేన 15%, బీజేపీ 5% సీట్లతో పోటీ చేయబోతోంది అని చెప్పడం పొత్తు ధర్మాన్ని విస్మరించి మాట్లాడడమే అవుతుందంటారా? 2024 ఎన్నికల్లో కేవలం 12% సీట్లలో పోటీ చేసిన జనసేనకు 15% సీట్లకు మించి ఇచ్చేందుకు టీడీపీ సిద్ధపడుతుందంటారా? ఒకవేళ జనసేన శ్రేణులు కోరుతున్నట్టుగా 45% సీట్లు జనసేనకు కేటాయిస్తే లేదా 15% కన్నా ఎక్కువ కేటాయిస్తే టీడీపీ స్థానిక నాయకత్వం నుండి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది? కూటమి పార్టీల మధ్య ఇలాంటి డిస్టర్బెన్స్ను కోరుకుంటున్న వైసీపీ ఆశలు అనేవి నెరవేరుతాయా? నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల ముందు జగన్ అధికారంలోకి రాకూడదంటే పొత్తు అనివార్యం, ఓట్లు చీలడం ఇష్టం లేక టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని పదే పదే ప్రకటించడం మనందరికీ తెలిసిందే కదా. ఎన్నికల అనంతరం మరో 15 ఏళ్ల పాటు జగన్ని అధికారంలోకి రానియకుండా నిలువరించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన మాట్లాడిన విషయం మనందరం చూసాం కదా. పవన్ చెబుతున్న ఈ మాటలపై ప్రస్తుతం జన సైనికుల్లో గందరగోళం నెలకొన్నా ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగా ఈ పొత్తును వ్యతిరేకించే పరిస్థితి లేదు. బహుశా 2024 ఎన్నికల ముందే జనసేనాని 3 ఎన్నికలు కలిసి పోటీ చేస్తామని చెప్పి ఉంటే కాపుల్లో పవన్కు ఈ స్థాయి ఆదరణ లభించి ఉండేదంటారా? మేబీ ఉండకపోవచ్చేమో. అందుకు ప్రధాన కారణం జన సైనికులు పవన్ను భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఊహించుకోవడం. ఏపీలో సంఖ్యాపరంగా కాపు సామాజిక వర్గం అనేది ఎక్కువ. 3 నుండి 4% ఉన్న కమ్మ సామాజిక వర్గం, 5% వరకు ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అత్యధికంగా సీఎంలు అవుతూ వచ్చారు. కాపు సామాజిక వర్గం నుండి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కావాలనేది కాపుల చిరకాల కోరికగా మిగిలిపోయింది. పవన్ అయినా తమ కోరికను నెరవేరుస్తాడు అని కాపు సామాజిక వర్గం ఇప్పటికీ నమ్ముతూ వస్తోంది. అయితే 15 ఏళ్ల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని, వారితోనే కలిసి నడవాలి అంటూ జనసేనాని చేస్తున్న ఆ కామెంట్స్ సామాజిక వర్గాన్ని కొంత డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు పవన్ డిప్యూటీ సీఎంగా కొనసాగడానికి కాపులకు, జన సైనికులకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు అనివార్యం అనుకున్నప్పుడు వారిలో అదే భావన ఉంటుందా? ఒకవేళ లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే పక్షంలో జనసేనాని ఏ పాత్ర పోషిస్తారు? లోకేష్కు సబార్డినేట్గా ఉండేందుకు సిద్ధపడితే జనసేన శ్రేణుల రియాక్షన్ ఏంటి అనే ప్రశ్నలకు ఈ రెండు పార్టీల వద్ద సమాధానం ఉండకపోవచ్చు. కానీ మరో 2 నెలల్లో వచ్చే స్థానిక ఎన్నికలు అనే ఒక ఛాలెంజ్ను అంతకంటే ముందుగా ఈ రెండు పార్టీలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో పోటీ, అభ్యర్థులను గెలిపించుకోవడం అధికార పార్టీలకు అత్యంత సులువైన పని. ఆ విషయంలో కూటమికి ఎలాంటి ఛాలెంజెస్ లేకపోయినా జనసేనకు సీట్ల సర్దుబాటు చేసే క్రమంలో ఏమాత్రం తేడా వచ్చినా జనసేన శ్రేణుల ఆగ్రహానికి కూటమి పార్టీలు గురికాక తప్పదు. 21 సీట్లేనా, 21 సీట్లే అనేవారు నా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు అంటూ 2024 ఎన్నికల ముందు బలమైన స్టాండ్ తీసుకున్న సేనానికి ఇప్పుడు కూడా అతి కొద్ది సీట్లతో సరిపెట్టుకోవడము, అలానే తమ పార్టీ కార్యకర్తలను సైలెంట్ చేయడం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఎన్ని సీట్లు తీసుకోవాలో, ఏది సంతృప్తికరమైన నంబరో నిర్ధారించుకునే అధికారం పూర్తిగా అధ్యక్షుడిదే కాబట్టి. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల్లో ప్రజాప్రతినిధిగా గెలవాలన్న ఆస్పిరేషన్స్ సహజంగా ఉంటాయి. వాటిని అడ్రస్ చేయని పక్షంలో పవన్ కళ్యాణ్ తన కార్యకర్తల్లో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి బీజం వేసిన ఎన్నికలు 2021లో జరిగిన పరిషత్, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలుగానే భావించాలి. అధికారంలో ఉండగా 90% పైగా సీట్లను గెలుచుకున్న వైసీపీ తమకు ఓట్లు వేసి గెలిపించుకున్న వారిని ఆ దిశగా పనిచేయడం, అవినీతి రహితంగా వారిని కంట్రోల్ చేయడం వంటి అంశాలలో ఎలాంటి శ్రద్ధ చూపలేదు. స్థానిక ఎన్నికల్లో వచ్చిన గెలుపును చూసి వైసీపీ ఇక టీడీపీది ముగిసిన అధ్యాయమని భావించింది. అదే స్పీడ్లో అనేక ఏకపక్ష నిర్ణయాల్ని తీసుకుంది. ప్రస్తుతం జనసేన, టీడీపీల కూటమి లోకేష్ చెప్తున్నట్టుగా
15 నిష్పత్తిలో పోటీ చేసినా కూటమి గెలుపుకు ఎలాంటి ఢోకా లేదు. కానీ జనసేన శ్రేణుల్లో పెరిగే అన్రెస్ట్, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ప్రాధాన్యత లేకపోవడం వంటి అంశాలు వచ్చే ఎన్నికల్లో కూటమికి వ్యతిరేకంగా వారంతా పనిచేసేలా పురికొల్పే అవకాశం ఉంటుంది. 100% గెలవగలిగిన సీట్లు అయితేనే మనం అడిగి తీసుకోవాలి అంటూ ఓ సమావేశంలో నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో ఒకంత కన్ఫ్యూజన్కి కారణమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన త్యాగం చాలు, స్థానిక ఎన్నికల్లో కూడా త్యాగాలు చేయడం, పార్టీని నిర్వీర్యం చేయడమే అంటూ జనసేన శ్రేణుల నుండి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఈ ఎన్నికలు ఒక మంచి అవకాశం. అదే జరగని పక్షంలో జనసేన ఎప్పటికీ టీడీపీ సబ్సిడరీ పార్టీగా ఉండిపోతుంది అనే ఆందోళన ప్రస్తుతం జనసేన శ్రేణుల్లో నెలకొంది. ఇక జనసేన నేతల నుండి సీట్ల పంపిణీ ఒత్తిడి తర్వాత మంత్రి నాదెళ్ల స్వరంలో కొంత మార్పు వచ్చినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం 4 అడుగులు వెనక్కి వేశాం, కానీ స్థానిక ఎన్నికల్లో కూడా అలా చేయదలుచుకోలేదు అనే స్వరం ఇప్పుడు వినిపించడం. బలం ఉన్న చోట ఖచ్చితంగా పోటీ చేస్తామంటూ ఆయన తాజాగా ప్రకటించారు. జనసేనకు ఎంత శాతం సీట్లు దక్కుతాయి, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎన్ని చోట్ల త్యాగాలు చేయాల్సి ఉంటుంది, ఈ క్రమంలో నేతల అలకలు కావచ్చు, బుజ్జగింపులతో కావచ్చు, కూటమి పార్టీలకు అతిపెద్ద సవాల్ ఎదురు కాబోతోంది. పవన్ చంద్రబాబు మధ్య కూటమి బంధం కొనసాగాలి అనే ఆలోచన అయితే చాలా స్పష్టం. అందుకోసం చంద్రబాబు కన్నా పవన్ ఒక అడుగు కిందకు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నారా అంటే ఆయన మాటలు అలానే ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ పరిస్థితిని ఉపయోగించుకొని టికెట్లు దక్కని నేతలు జనసేనలోని ద్వితీయ శ్రేణి నేతలకు గాలం వేసేందుకు వైసీపీ ఎలాగో సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికే జనసేనలో తమకు న్యాయం జరగలేదు అని భావించిన ప్రముఖ నేతలు ఆ పార్టీ నుండి బయటకు వచ్చి పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బొలిశెట్టి, దాసరి రాము వంటి పవన్ లాయలిస్టులు కూడా ఆ పార్టీని వదిలేయడం చూస్తే ద్వితీయ శ్రేణి నేతల్ని తమ వైపు తెచ్చుకొని జనసేనను బలహీనపరచడంతో పాటుగా కూటమిలో కలహాలు రాజేయడం వైసీపీకి పెద్ద కష్టం కాకపో. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి కేవలం పదవుల పంపకం కాదు, క్షేత్రస్థాయిలో ఉనికిని చాటుకునే ఒక అగ్ని పరీక్ష. పవన్ కళ్యాణ్ త్యాగాల రాజకీయాన్ని అగ్రనాయకత్వం సమర్థించుకోవచ్చు, కానీ లోకేష్ చెప్పిన 18-15% ఫార్ములాను కింది స్థాయి జన సైనికులు జీర్ణించుకోవడం మాత్రం కష్టమే. సీట్ల సర్దుబాటులో ఏమాత్రం తేడా వచ్చినా ద్వితీయ శ్రేణి నాయకత్వంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డం ఖాయం. కూటమిలోని ఈ అంతర్గత విభేదాల కోసం సీట్లు దక్కని అసమ్మతి నేతలను ఆకర్షించేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వేచి చూస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ తన శ్రేణుల ఆకాంక్షలను కాపాడి జనసేనను సబ్సిడరీ పార్టీగా మారకుండా చూసుకుంటారా, లేక చంద్రబాబు వ్యూహానికే తలొగ్గుతారా అన్నదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో $1 మిలియన్ ప్రశ్న.